లండన్ నుంచి రేపు రాత్రి విజయవాడ చేరుకునున్నారు సీఎం జగన్. ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న వైసీపీ కీలక నేతలు రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఎల్లుండిలోపు మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రానికి రానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుస్తామని వైసీపీ ఫుల్ జోష్లో ఉంది. ఇక లండన్ వెళ్లే ముందు తమ గెలుపుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 22 ఎంపీ స్థానాలతో పాటు దేశం షాక్ అయ్యేలా ఫలితాలు ఉంటాయని జగన్ తెలిపారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు జూన్ 9న విశాఖలో సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని వైసీపీ కీలక నేతలు చెబుతున్నారు. విశాఖలో రూమ్స్ సైతం వైసీపీ నేతలు బుక్ చేసుకుంటున్నారు. ఇక రేపు రాత్రికి సీఎం జగన్ లండన్ నుంచి ఆంధ్రాకు చేరుకుంటున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, ఎన్నికల ఫలితాలకు సంబంధించి అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. జూన్ 4వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా గత 15 రోజుల నుంచి కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఇక రోజులు దగ్గర పడ్డాయి. ఇక 5 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో విదేశాలకంటే పోలింగ్ తర్వాత గడిచినటువంటి ఎన్నికలకు ప్రచారం అంతా కూడా విస్తృతంగా నిర్వహించి ఎండలు వానలు వీటన్నింటి నేపథ్యంలో ప్రచారం నిర్వహించి ఎండనక వాననక అలాగే రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడినటువంటి పార్టీ అభ్యర్థులందరూ కూడా విదేశాలకు లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి సేద తీరుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఎవరైతే వివిధ ప్రాంతాలకు వెళ్లారో వాళ్ళంతా కూడా రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కీలక నేతలు ఆల్రెడీ రాష్ట్రానికి చేరుకున్నారు. వాళ్ళ కార్యకలాపాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు, కౌంటింగ్ సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ఏజెంట్లకు శిక్షణ ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. రేపు అర్ధరాత్రికి సీఎం జగన్ కూడా లండన్ నుంచి తాడేపల్లికి రాబోతున్నారు. ఆయన కూడా వచ్చిన తర్వాత 1వ తేదీన పార్టీ కీలక నేతలతో సమావేశం కూడా అవబోతున్నారు. కౌంటింగ్ సంబంధించినటువంటి జాగ్రత్తలు, కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, గత 10 రోజుల నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు వీటన్నింటికి సంబంధించి కూడా నేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యి చర్చించబోతున్నారు. అయితే వీటితో పాటు కౌంటింగ్ కి రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వెళ్లినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, మంత్రులు వీళ్ళందరూ కూడా తిరిగి ఆయా ప్రాంతాలకు రాబోతున్నారు. 1వ తేదీ మధ్యాహ్నం నాటికి అంతా కూడా రాష్ట్రానికి చేరుకోబోతున్నారు. ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లలో వాళ్ళంతా కూడా బిజీ కాబోతున్నారు. అయితే గెలుపు పైన వైఎస్ఆర్సీపీ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. లండన్ పర్యటనకి వెళ్లే ముందే సీఎం జగన్ 22 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. గడిచినటువంటి ఎన్నికలకు సంబంధించి అంటే 2019లో 151 స్థానాలతో వైసీపీ భారీ మెజార్టీతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మరింత మెరుగ్గా ఫలితాలు వస్తాయంటూ కూడా సీఎం జగన్ చెప్పి లండన్ వెళ్ళినటువంటి పరిస్థితి. దేశం అంతా కూడా షాక్ అయ్యే విధంగా ఫలితాలు ఉంటాయంటూ కూడా సీఎం జగన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా అప్పటి నుంచి చాలా కాన్ఫిడెంట్ అనేది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిన్న సజ్జలతో పాటు బొత్స అలాగే వైవి సుబ్బారెడ్డి కీలక నేతలంతా కూడా జూన్ 9వ తేదీన విశాఖలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిన్నటికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ ఏజెంట్లకు ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమంలో కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అయితే గెలుపు పైన అంత ధీమా వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేసింది. అయితే సీట్లు ఎన్ని వస్తాయనే దానికి సంబంధించి పక్కన పెడితే ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తామనేది వైఎస్ఆర్సీపీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖలో ఇప్పటికే పార్టీ నేతలు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ అడ్వాన్స్డ్ గా రూములు కూడా బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందంటే అంత కాన్ఫిడెంట్ గా వైఎస్ఆర్సీపీ గెలుపు పైన ఉందనేది చెప్పాలి. అయితే దీంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రచారం ముఖ్యంగా 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ ఎగ్జిట్ పోల్స్ ఏమొస్తుంది, ఎలా చెప్తారు, ఏం రిజల్ట్ ఉంటుంది అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు జూన్ 4వ తేదీన ఫలితాలు ఉండబోతున్నాయి. మాకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది. జూన్ 9వ తేదీన మరోసారి సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది చాలా కాన్ఫిడెన్స్ అయితే వైఎస్ఆర్సీపీ నేతల్లో కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకునే విషయంలో శిక్షణ ఆల్రెడీ ఏజెంట్లకు ఇస్తున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఏదైతే గెజిటెడ్ అధికారి సంతకం లేదంటే స్టాంపు వీటికి సంబంధించి నిబంధనలు ఏదైతే సడలింపు రాష్ట్ర ఎన్నికల అధికారులు సడలించారో వీటికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారో అది కూడా సానుకూలంగా వస్తుందనేది వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానికి రాకపోతే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు కూడా వైసీపీ సిద్దమవుతుంది. ఏదైనప్పటికీ కూడా రిలాక్స్ మూడ్ అనేది పూర్తిగా ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇక టెన్షన్ మూడ్ అనేది స్టార్ట్ అయింది. వైసీపీ నేతలు ఇతరతర ప్రాంతాలకు వెళ్ళినట్టు నేతలు సీఎం జగన్ తో సహా కీలక నేతలంతా కూడా రాష్ట్రానికి రేపు సాయంత్రానికి చేరుకోబోతున్నారు. 1వ తేదీని ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి జాగ్రత్తలు, ఆ వ్యూహాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు బిజీ అయిపోబోతున్నారు.
దుర్గా, ఫలితాలకు ఇంకా 4-5 రోజులు మాత్రమే సమయం ఉంది. గెలుపుపై ఎవరికి వారు ఆశాభావంతో ఉన్నప్పటికీ కూడా వైసీపీ చాలా ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఎటువంటి జోష్ కనిపిస్తూ ఉంది, ఎటువంటి చర్చ నడుస్తూ ఉంది? అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ కీలక నేతలుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డితో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ పదే ఇదే విషయాన్ని చెప్తున్నారు. 9వ తేదీన ఉదయం 9:30కు విశాఖలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు, ముహూర్తం కూడా ఖరారు అయిందనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంత కాన్ఫిడెంట్ గా పార్టీ కీలక నేతలు చెప్తుంటే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయి, గెలుపు మాదే అనేది ధీమా అయితే వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ క్యాడర్ అంతా కూడా జూన్ 4 కోసం వెయిటింగ్ అంటూ కూడా ఇప్పటికే వాట్సాప్ లో స్టేటస్ కానీ లేదంటే సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానీ వీటన్నిటినీ కూడా పెడుతున్నారు. రెండోసారి సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక ధీమానైతే వైఎస్ఆర్సీపీ నేతలు పార్టీ కేడర్ అంతా కూడా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా విశాఖలో 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందనేది చాలా స్పష్టంగా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అయితే ఈ బెట్టింగ్లకి సంబంధించి ఈ నేపథ్యంలో బెట్టింగ్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి ఆ బెట్టింగ్లకు సంబంధించి కూడా నేతలంతా కూడా కాస్తున్నటువంటి పరిస్థితి. సీట్లకి సంబంధించి మెజారిటీకి సంబంధించి ఇలా ఇతరత్ర అంశాల వారీగా బెట్టింగ్లు కూడా కాస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందనే ఒక ధీమాను అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ అంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద అనుసరించాల్సిన అంశాలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో వైసీపీ శ్రేణులు సిద్ధమవుతూ ఉన్నాయి? అంటే కౌంటింగ్ కి సంబంధించి అయితే చాలా పక్కాగా ఉండాలనేది చాలా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ సమయంలోనూ కూడా చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి. ముఖ్యంగా తిరుపతి, చంద్రగిరితో పాటు మాచర్ల ఏరియా, అనంతపురం ఇలాంటి ఏరియాల్లో చాలా తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగాయి. ప్రాణ నష్టం జరగకపోయినా కూడా పూర్తిగా ఒకరినొకరు కొట్టుకుని తలబద్దలయ్యే, రక్తం వచ్చే, గాయాలయ్యే పరిస్థితి కూడా ఇరు పార్టీలకు సంబంధించి టీడీపీ సంబంధించి వైసీపీకి సంబంధించి కూడా ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా కూడా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే పోలీస్ శాఖ అలాగే ఎన్నికల సంఘం వీళ్ళంతా కూడా అప్రమత్తం అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ కూడా చాలా స్పష్టంగా నిన్న శిక్షణ తరగతిలో చెప్పారు. తేలని ఓట్లు గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, తేలే ఓట్లు, చల్లని ఓట్లకు సంబంధించి ఫోకస్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. ముఖ్యంగా ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి చాలా జాగ్రత్త వహించాలంటూ కూడా నిన్న కౌంటింగ్ ఏజెంట్లకు వైఎస్ఆర్సీపీ శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణలో భాగంగానే కీలకమైనటువంటి అంశాలు ఏదైతే ఈసీ నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. తద్వారా అప్పటికప్పుడు చాకచక్యంగా వ్యవహరించాలి. ఎక్కడైనా కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. కౌంటింగ్ విషయంలో వ్యూహాత్మకంగా వెళ్ళాలి, అంతే విధంగా అగ్రెసివ్ గా కూడా ఉండాలి, చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. కౌంటింగ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రతి ఓటు కూడా చాలా వాల్యుబుల్ అయినది కాబట్టి ప్రతి ఓటుని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా చాలా పక్కాగా శిక్షణ తీసుకుని సిద్ధంగా ఉన్నారు. కౌంటింగ్ కి వైఎస్ఆర్సీపీ అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. కౌంటింగ్ విషయంలో కూడా ఘర్షణ జరిగే ప్రమాదం ఉందంటూ కూడా వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తుంది. ఇందుకు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు, ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం. ఇక కౌంటింగ్ ఎప్పుడు అనేది ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులైపోయింది పోలింగ్ అయ్యి, ఇప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రేపు రాత్రికి సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకుంటారు. సీఎం జగన్ తో పాటు కీలక నేతలు ఎవరైతే వివిధ ప్రాంతాలకు వెళ్లారో వాళ్ళంతా కూడా 1వ తేదీ మధ్యాహ్నం నాటికి రాష్ట్రానికి చేరుకోబోతున్నారు. కౌంటింగ్ కి సంబంధించి వాళ్ళంతా కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టబోతున్నారు. అంటే దేశం షాక్ అయ్యేలా ఫలితాలు ఉంటాయని విదేశీ పర్యటనకు ముందు సీఎం జగన్ అన్నారు. అయితే వైసీపీ శ్రేణులు అదే ఉత్సాహంలో ఉన్నారా? ఈ కాన్ఫిడెంట్ కు కారణాలు ఏమని భావిస్తున్నారు? ఖచ్చితంగా తాము ఏదైతే 5 ఏళ్ల పాలన అందించామో, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేశాము, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ కూడా చూడకుండా ఖచ్చితంగా తమకు ఓటు వేయని వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి, లేదంటే ఓటు వేయొద్దు అని చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో ప్రధానమైనటువంటి ఎజెండాగా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పడంతో పాటు గడిచినటువంటి ప్రభుత్వాలు అంటే 2014 నుంచి 2019 వరకు ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి
ఉన్నటువంటి టీడీపీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ 5 సంవత్సరాల్లో ఎందుకు కార్యక్రమాలు అమలు చేయలేదు, ఎందుకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా సీఎం జగన్ సిద్ధం బహిరంగ సభలతో పాటు మేమంతా సిద్ధం బస్ యాత్ర తద్వారా తర్వాత జరిగినటువంటి ఎన్నికల ప్రచారం వీటన్నింటిలో కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా సీఎం జగన్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో తాను అందించినటువంటి సంక్షేమ పథకాలకి సంబంధించి, సంక్షేమ కార్యక్రమాలకి సంబంధించి, దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వచ్చినటువంటి పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికి సంబంధించి కూడా చెప్తూ ఎన్నికల ప్రచారం చేశారు. కాబట్టి ఖచ్చితంగా మంచి జరిగితే ఓటు వేయండి అని చెప్పారు. కాబట్టి ఎవరైతే వృద్ధులు, మహిళలు ఎక్కువగా పోలింగ్ కి వచ్చారో శాతం కూడా పెరిగింది. కాబట్టి మహిళలంతా కూడా తమ వైపే ఉన్నారనే ఒక ధీమా వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేసింది. దీనితోడు సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ కూడా మరింత ఊతాన్నైతే వైసీపీ నేతలకు అందించాయి. అందుకోసమే గెలుపుపై అత్యంత ధీమానైతే వైసీపీ నేతలు అలాగే వైసీపీ క్యాడర్ వ్యక్తం చేస్తుంది. బలరాం. థాంక్యూ దుర్గా.